సునంద ముత్యాల కిచెన్. ఈరోజు నేను మీకు జొన్న పిండితో పరాటా చూపిస్తున్నాను. నేను ఒక గ్లాసు జొన్న పిండికి సగం గ్లాసు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, సన్నగా కట్ చేసుకున్న పాలకూర 1 కప్పు, పచ్చిమిర్చి సాల్ట్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 2 టేబుల్ స్పూన్ల నూగులు, ఇవి వేయించినవి, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇది వేయించి మిక్సీకి వేసిన పౌడర్. ఇది ఒక చిన్న కప్పు పెరుగు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలా. ఈ పెరుగుతోనే మొత్తం సరిపోతుంది. కావాలనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలా. ఇదంతా మెత్తగాను మనము కలుపుకోవాలా. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలా. వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వేసుకుంటే జోరు అవుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా. ఒక 5 నిమిషాలు. ఇది వెంటనే చేసుకోవచ్చు. వీటిని మళ్ళీ 10 నిమిషాలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. నేను ఈ సైజులో తీసుకుంటున్నానండి. ఒత్తుడి పిండికి వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది మందంగా తిక్కుకోవాలా, పతలాగా అనేది తిక్కకూడదు. చపాతీలాగా తిక్కకూడదు అని చెప్పినాను కదా, పైనే తిక్కాలా, గట్టిగా అనేది రుద్దకూడదు. ఇలా తిక్కిన తర్వాత దీనిపైన కొద్దిగా నువ్వులు అనేవి వేస్తే బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా వేసేసి ఇట్లా నిదానంగా ఇట్లా ప్రెస్ చేసేయాల. తర్వాత కర్రతో ఒక్కసారి ఇట్లా అంటే సరిపోతుంది. ఈ విధంగా ఇది పిల్లల లంచ్ బాక్స్కి కానీ ఈవినింగ్ టైం స్నాక్స్కి కూడా చాలా బాగుంటుందండి. ఇది జొన్న పిండి. మామూలుగా అయితే జొన్న రొట్టెలు పిల్లలు తినరు కదా, ఈ రకంగా చేసి పెడితే ఏ పిల్లలైనా ఇష్టంగా తింటారు. ఇది బాగా వేడైన తర్వాతనే మనం చేసుకున్న పరాటా పిండి అనేది దీని మీద వేసి కాల్చుకోవాలా. ఈ విధంగా వేసుకోవాలా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఇది కాల్చుకోవాలా. దీని మీద ముందుగానే నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ ఏది వేయకూడదండి. ఫస్ట్ కొంచెం కాలిన తర్వాతనే మనము దీని మీద వేయాలా, లేకపోతే ఇది జొన్నపిండి కాబట్టి కాలదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఇట్లా తిప్పేసుకుందాము. ఈ రకంగా తిప్పిన తర్వాత ఈ కింద భాగం కూడా కొద్దిగా కాలిన తర్వాతనే మనము నూనె కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలా. ఈ విధంగా ఇట్లా కాల్చుకోవాలా. ఇప్పుడు దీని మీద నేను నెయ్యి వేస్తున్నాను. కావాలంటే మీరు నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తిప్పేసుకున్నాము. చూసినారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సిమ్లోనే పెట్టి మళ్ళీ కాల్చుకోవాలా. ఇలా తిప్పితే చుట్టూ అంచులు కూడా బాగా కాలుతాయండి. ఇది బాగా కాలిందండి. దీన్ని ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా జొన్నపిండి పరాటా ఎంత బాగా వచ్చిందో. ఇది లంచ్ బాక్సులకు, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి. దీని కాంబినేషన్ వచ్చేసి పెరుగు. చూసారా ఎంత నీట్గా స్మూత్గా మెత్తగా వస్తున్నాయో. పెరుగు కానీ పికిల్ కానీ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, బాయ్ అండి.